1965 పైచిలుకు సినిమాలో ఎక్కువే ఉండొచ్చు. అన్నేళ్ల పాటు 6 కాల్ షీట్లు అంటే నువ్వు చేయాల్సిందే తప్ప క్షమించండి సార్, కుదరదు. ఆపారు షూటింగ్. ఒక మనిషి మీద పడే స్ట్రెయిన్ ఏంటి సార్ ఇలాంటివి చేస్తుంటే? ఒక డైరెక్టర్ ఛాలెంజ్ చేసిండట, ఈ నా కొడుకులు ఇద్దరు దొరికితేనా కోటగాడు బాబుమోహన్ గారు 2 రోజుల్లో ఒక సినిమా తీస్తాడు నా కొడుకుల మీద అని ఛాలెంజ్ చేసి పెద్ద డైరెక్టర్ ఆయన. ఇక మేము తిట్టుకున్నాం కదా మీ చిన్నప్పటి నుంచి ఆశపడ్డారు సార్ అట్లా యాక్టర్ అవుదాం? సినిమా యాక్టర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ వేరు, ఎవరో మన వాళ్ళు, మన గాడ్ ఫాదర్స్ ఉండాలి అక్కడ సినిమా రంగంలో, లేకుంటే మనల్ని ఎంటర్ కానియరు కదా. ఫస్ట్ టైం ఆ కెమెరా ముందు డైలాగ్ చెప్పడం, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది సార్? ఆ గుర్తొచ్చినప్పుడు ఇన్నేళ్ల తర్వాత రెడీ 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 టేక్ టేక్. ఏంటి సార్ సాంగ్? ఏం సాంగ్ సార్? ఏదో సాంగ్. టేక్ కేక్ ఓకే, కేక్ ఓకే సార్. నేను రిహార్సల్ చూసుకున్నా సార్, రిహార్సల్ నేను చాలా బాగుంది. ఏం చేశాను నాకు తెలియదు. తర్వాత చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు చూస్తే అమ్మకాయలు మీకు గుర్తున్నది ఏంటో? ఓహో పాన్. ఇప్పుడు తింటున్నారా సార్? నేను రోజు 30-40 పాన్లు తినేవాడిని. ఒక ఫోన్ వచ్చింది, పాన్ల విషం పెట్టారు తినొద్దని. అవును నిజమే, నేనే పెట్టినా సార్. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు పాన్ ముట్టుకోలేదు.